సౌత్ ఇండియా అగ్నికుల క్షత్రియ యువజన మహాసభ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ రథయాత్రను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. తిరుచానూరులో నివాసం ఉంటున్న రాష్ట్ర వన్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సిఆర్ రాజన్ స్వగృహం నందు సౌత్ ఇండియా అగ్నికుల క్షత్రియ యువజన మహాసభ 2025 యాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. రథయాత్రలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల నుండి అగ్నికుల క్షత్రియ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిఆర్ రాజన్ ఇంటి వద్ద చేరుకున్నారు. రథయాత్రను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొని ప్రారంభించారు. ముందుగా సిఆర్ రాజన్ నివాసం వద్ద చేరుకున్న మంత్రి కొల్లు రవీంద్రకు ఘనంగా స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వన్నెకుల క్షత్రియ వారు చిత్రా పౌర్ణమి నాడు తమిళనాడు మహాబలిపురం యువజన మహాసభను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని పునర్ ప్రారంభించడం శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్ కార్యాచరణలో రచించుకోవడానికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ముందుకు వెళ్లడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. అలాగే రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున అగ్నికుల వన్నెకుల క్షత్రియులు తమిళనాడులో జరిగిన కార్యక్రమానికి పాల్గొన్నారని తెలియజేశారు. 2011లో జరిగిన ఈ కార్యక్రమానికి అప్పట్లో 60 లక్షల మంది పైగా సభ్యులు పాల్గొన్నారు అని, ప్రస్తుతం 2025లో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపుగా 1 కోటి మందికి పైగా పాల్గొనవచ్చునని అన్నారు. రథయాత్రను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ సెక్రటరీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విచారణ జరుగుతూ ఉంది. అలాగే సిబిఐ నుంచి కూడా కొన్ని పత్రాలు కావాలని చెప్పి వాళ్ళ నుంచి కూడా వచ్చింది. ఇవన్నీ కూడా చూస్తే గతం నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం. మధ్యంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ, ప్రజల ఆరోగ్యాలతో సంబంధం లేకుండా చేసినటువంటి దోపిడీ, ఆ రోజు ప్రభుత్వం వచ్చినా మేము ఇచ్చినటువంటి వైట్ పేపర్స్లో ఏదైతే మేము చెప్పామో ఇవాళ అదే కనపడతా ఉంది మొత్తం కూడా వాస్తవ రూపం. ఇవాళ తన అక్రమ సంపాదన కోసం జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయాలి. పనికిరాని చెత్త మద్యాన్ని ఇచ్చి దాని ద్వారా ప్రజల ఆరోగ్యం చాలా మరి కిడ్నీలు, లివర్లు, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇది అంత తేలిగ్గా చూసుకోవాల్సినటువంటి విషయం కాదు. ఒక్క మనీ లాండరింగే కాదు, ఆరోగ్యాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్రమ సంపాదన కోసం ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఖచ్చితంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇవాళ అధికారులు కూడా ఇవాళ ఏ రకంగా వాళ్ళ వల్ల నష్టపోయారనేది ఒకసారి అందరూ కూడా గమనించాలని ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉందని చెప్పి తెలియజేస్తాం. సార్, ఇంకా కూడా ఎక్సైజ్ శాఖలో వైకాపాకు చెందిన కోవర్ట్లే ఉన్నతాధికారులుగా ఉన్నారని చాలా వరకు వదంతులు వినిపిస్తున్నారు. దానిపై వదంతులు ఇవన్నీ మావులే. ఎవరన్నా ఉన్నా కూడా దీని వెనక వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఒక మంచి పాలసీ తీసుకొచ్చాం. ఆ పాలసీ ద్వారా ప్రజలకి నాణ్యమైనటువంటి మరి అందించడమే కాకుండా ఎక్కడా కూడా దీంట్లో అవినీతికి తావు లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానిలో భాగంగానే ఆ రోజు సిట్ ఏదైతే వాళ్ళు సెబ్ కింద పెట్టారో సెబ్ను కూడా, ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చీల్ చేశారు, మళ్ళీ సెబ్ను కూడా ఒక దీని మీద తీసుకొచ్చాం. దీని మీద మరి ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఏది కానీ చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నాం. ఎవరన్నా అధికారులు ఇలాంటి కార్యక్రమాలు ఒడిగడితే మటుకి ఖచ్చితంగా తీవ్రంగా చర్యలు తీసుకుంటాం. ఈ మధ్య కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. రోజు ముఖ్యంగా చిత్రా పౌర్ణమి, వన్నికుల క్షత్రియులు, అగ్నికుల క్షత్రియులు పవిత్రంగా భావించే రోజు ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ వనభోజన మహోత్సవ ఏర్పాట్లు అన్ని చోట్ల కూడా చిన్న చిన్న సంఘాలు కూడా అన్ని జరుపుకుంటూ ఉన్నాయి. అలాగే ఈరోజు తమిళనాడులో అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆగిపోయిన అంటే దాదాపు 2011లో 12లో జరిగిన సమావేశంలో 60 లక్షల మంది పాల్గొనడం జరిగింది. అది కూడా స్వచ్ఛందంగా వాలంటీర్గా అందరూ కూడా పాల్గొంటారు. ఈరోజు కూడా అదే రేంజ్లో 1 కోటి మందితో ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. నాకు తెలిసి 60 నుంచి 70 లక్షల మంది దాకా ఈరోజు మహాబలిపురం మీటింగ్లో అందరూ కూడా హాజరవుతారు. చాలా చిత్తశుద్ధిగా వాలంటీర్గా వచ్చే సభ ఇది. రాజకీయ సభల్లాగా వేరే రకంగా చేసేటివి కాదు. అందరూ కూడా రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్న మాకు అండదండగా ఉండడానికి ఈ సభ ఉపయోగపడుతుందని, మా వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడానికి కూడా ఈ సభ ఉపయోగపడని తెలియజేసుకున్నా. ఈ సభకు పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రవీంద్ర గారికి, కొల్లు రవీంద్ర గారికి, మమ్మల్ని బలపరుస్తున్న ఆయనకు,
మా జనాలను ఉద్దేశించి మా ప్రాబ్లమ్స్ కోసం పోరాడుతున్న రవీంద్ర గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చిత్తూరు జిల్లా వన్యకుల క్షత్రియ తరపున మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మా అధ్యక్షుడు వరిప్రసాద్ గారు కూడా వచ్చారు, వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభదినం. రవీంద్ర గారికి మరొక్కసారి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.